ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో సమీపించేటువంటి వారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ భర్త పట్ల, లేకపోతే నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల నువ్వెంతో నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను వారికి ఆశ్రయంగా ఉంచాడు కాబట్టి, నువ్వు అన్ని విషయాల్లోనే నమ్మకంగా ఉండి వారిని ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో నడిపించుకోవడానికి నువ్వు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండేను. ఎందుకంటే ఎవరైతే కొంచెంలో నమ్మకంగా ఉంటారో ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారో, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఎవరైతే ఉంటారో ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటారని మనం తెలుసుకోవాలి. చిన్న చిన్న విషయాల్లోనే మనం పట్టించుకోలేని స్థితిలో ఉంటే పెద్ద పెద్ద విషయాల్లో మనం ఎలా నమ్మకంగా ఉండగలం? కాబట్టి మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో అతను చాలా నమ్మకంగా ఉన్నాడు. అతను ఎంత నమ్మకంగా ఉన్నాడంటే దేవుడిని అతను ఎంతగానో నమ్మాడు. లోకసువార్త 19:17 కొంతమంది వ్యక్తులకి కొన్ని తలాంతులు ఇచ్చి వాటిని ఉపయోగించి అభివృద్ధి పరచాలని చెప్పినప్పుడు 5 తలాంతులు కలిగినటువంటి వాడు వాటిని 5 తలాంతులుగా చేశాడు. 2 తలాంతులు కలిగినటువంటి వాడు 2 తలాంతులుగా చేశాడు. వారిని చూసి యజమానుడు చెప్తూ ఉన్నాడు, బలా మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటూ గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వాంటూ చెప్పాను. అయితే ప్రభు అయినటువంటి క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడ్ల మనమే ఆయన ఇల్లు. కాబట్టి నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు ఖచ్చితంగా నియమిస్తాడు. నిజమైన సంతోషంలో పాలుపంపులు పొందమని అతడు ఖచ్చితంగా చెప్తాడు. కనుక ఏ మనుషులైనా సరే నమ్మకంగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారి నమ్మకత్వాన్ని చూస్తాడు. మనుషులు చూడాలని కాదు, కానీ ఏదైనా దేవుడు చూడాలని నువ్వు పనిచేయడం ప్రారంభించాలి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడును. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:3-4 కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయనే మన ఆశ్రయమని, ఆయనే మహోన్నతుడైనటువంటి దేవుడని, తమ విమోచకుడని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. కాబట్టి ఈరోజు మనం దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులన్నింటినీ నమ్మకంగా ఉపయోగించుకోవడానికి మనం ఇష్టపడాలి. కాబట్టి ఎప్పుడైతే మనం అలా ఇష్టపడడం ప్రారంభిస్తూ ఉంటామో, ఎప్పుడైతే నమ్మకంగా ఆయన సన్నిధిలో ఉండి పనిచేయడం మొదలు పెడుతూ ఉంటామో, ప్రభు అయితే అన్ని విషయాల్లో కృపనిచ్చి నడిపించడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. మోషే కానివ్వండి, అనేక మంది ప్రవక్తలు కానివ్వండి, చాలామంది నమ్మకంగా దేవుని కొరకు పనిచేస్తారు, ఎంతో ఓపికగా పనిచేశారు, అనేకులు భరించారు. దేవుని మాటలు తీసుకొని వచ్చి వారిని కుదర్చడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాలంలో కానీ నీవు నీ కుటుంబాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే, నీ పిల్లల గురించి ఆలోచన చేసినట్లయితే, లేకపోతే నీ తల్లి గురించి, తండ్రి గురించి కానీ, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి కూడా మీరు ఆలోచన చేసినట్లయితే, మీరు అన్ని విషయాల్లో మీరు ఎంత నమ్మకంగా ఉన్నారో ఒకసారి కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈరోజు మీ సమాధానం విస్తరించబడుతుంది, ఆయన కృప విస్తరించబడుతుంది, ఆయన నీతి మీకు తోడుగా ఉంటుంది. మీరు చేసిందంతా సఫలం చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. కాబట్టి కొంచెంలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఎక్కువలో కూడా వారు నమ్మకంగా ఉంటారని ఇదన్నా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిని సమీపించి స్తుతిస్తుండగా అన్ని విషయాల్లో నమ్మకంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేసి సమాధానంతో నింపమని, నీతితో నింపమని, మీ కృపతో నింపమని, మీ శాశ్వతమైన సన్నిధిని తోడుగా ఉంచి ఈ విశ్రాంతి దినాన్ని నేను గొప్ప బలం పొందడానికి కృప దయచేసి మహిమ పొందమని, యేసుక్రీస్తు నామములో నమ్మకం ఉండుట కృప దయచేయమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.